టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై వై. రవిశంకర్, నవీన్ ఏర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప 2'. అంతకుముందు రిలీజ్ అయిన 'పుష్ప 1' మూవీలో తన అత్యద్భుత నటనతో ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ దాని అనంతరం 'పుష్ప 2'లో మరింత అత్యద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి కలెక్షన్ నమోదు చేసుకుని ఇండియాలోనే అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాగా టాప్లో నిలిచింది. మరోవైపు 'పుష్ప 2' మూవీ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లోనే కాదు, నార్త్ ఆడియన్స్ను సైతం విశేషంగా ఆకట్టుకుని అక్కడ కూడా గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయి కలెక్షన్తో టాప్లో నిలవటం విశేషం. ఈ విధంగా నటుడిగా మరింత భారీ క్రేజ్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ అతి త్వరలో అట్లీతో ఒక సినిమా, అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరొక సినిమా చేయనున్నారు. ఇక ఈ 2 సినిమాల అనంతరం పక్కాగా అల్లు అర్జున్ 'పుష్ప 3' మూవీ చేస్తారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైనటువంటి వై. రవిశంకర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ కోసం ఒక అత్యద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేశారని, అది పూర్తయిన అనంతరం పక్కాగా 'పుష్ప 3' సెట్స్ మీదకి వెళ్ళి దానిని వీలైనంత త్వరగా 2027లోనే రిలీజ్ చేసేటువంటి ఆలోచన తమకున్నట్లు చెప్పుకొచ్చారు. ఓవరాల్గా అయితే అల్లు అర్జున్, సుకుమార్ల కాంబినేషన్లో రానున్న 'పుష్ప 3' ఇక పాన్ ఇండియాని మించి ఇంటర్నేషనల్ స్థాయిలో మరింత గ్రాండియర్ బజ్ని క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు పట్టాగా ఎక్కుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.